తిరిగి నాకు పని పెట్టారు అందరు. ఇప్పుడు చాలా అద్భుతమైన సలహాలు సూచనలు మీరు ఇచ్చారు. ఇది ఒకసారి మేము కూడా ఇంటర్నలైజ్ చేస్తాం. అంటే కొన్ని మరీ రాడికల్గా ఉన్నాయి, కొన్ని ఇమీడియట్గా చేయగలిగినవి ఉన్నాయి. ఎందుకంటే విద్యా వ్యవస్థలో నేను చెప్పినట్లు మార్పులు రావాలంటే సింపుల్గా స్విచ్ ఆన్ ఆఫ్ చేయలేం, స్లోగా ట్రాన్సిషన్ చేయాలి. అంటే మేము తీసుకునే నిర్ణయాలన్నీ కూడా పిల్లల్ని మనసులో పెట్టుకుని తీసుకోవాల్సిన నిర్ణయాలు. నీ జర్క మేము తీసుకోకూడదు. ఇది చేసినా పిల్లలు కోప అవ్వగలుగుతారా, ఎంతవరకు కోప అవ్వగలుగుతారు ఒకటి. రెండోది కూడా మనం చూస్తే మనకొచ్చే పిల్లలు చాలా డిఫరెంట్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. నేను ఇంటర్మీడియట్లో ఒక మధ్యాహ్న భోజనం తిరిగి ప్రవేశపెట్టాం. మనం వచ్చిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్కి వెళ్ళా. అక్కడ ఒక చెల్లెలతో కూర్చొని మాడుతూ ఉన్నాను. అమౌంట్ ఉంది. చిన్న వయసులోనే తల్లి తండ్రి చనిపోయారు. అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది. అమ్మమ్మ చేపలు పట్టుకుని ఇంటికి వస్తే భోజనం ఉంటుంది, లేకపోతే ఉండదు కృష్ణానదిలో. సో ఆ మిడ్ డే మీల్ స్టూడెంట్ కిట్ వల్ల షీఈ్ ఏబుల్ టు కంటిన్యూ అవర్ ఎడ్యుకేషన్. అంటే సైకలాజికల్లీ ఎంత ట్రామా వెళ్ళి ఉంటుందో పాప ఆలోచిస్తే. సో మనకు వచ్చే పిల్లలు కూడా చాలా డిసడ్వాంటేజ్ బ్యాక్గ్రౌండ్, బ్రోకెన్ హౌస్ హోల్డ్స్, సింగిల్ పేరెంట్, అబ్యూజివ్ పేరెంట్స్, మైగ్రెంట్స్. సో ఇవన్నీ చూస్తే కూడా హౌస్ హోల్డ్ గ్రూప్ నుంచి వస్తారు మన పిల్లలు. సో మనం ఏంటంటే ఆ పిల్లల్ని ఈ స్థాయికి తీసుకురావాలంటే చాలా ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టాలి. మనందరం కలిసికట్టుగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వేరే పాఠశాల ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళేది ఏంటంటే పాజిటివ్ డిస్పోజిషన్ వెళ్తారు. మనకు అట్లా లేదు, మనకు ఆప్షన్ కూడా లేదు, మనం ఎవరిని కాదని అన్నాం. దాంతో ఏంటంటే మనం ఎక్కువ శ్రద్ధ కూడా పెట్టాలి. సో ఇది నేను మైండ్లో పెట్టుకుని చేస్తాను. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేస్తాం జరుగుతుంది. డెఫినెట్లీ అద్భుతమైన సలహాలు సూచనలు వచ్చినాయి. యాక్చువల్లీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కొన్ని ఇమీడియట్గా అమలు చేయగలుగుతాం, కొన్ని గ్రేటర్ డిస్కషన్ జరగాలి, ఇన్స్టిట్యూషనల్ డిస్కషన్ జరగాలి. నేను కూడా ఆలోచించింది, మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ఎవరైతే ప్రజెంట్ చేశారో అది లీడర్గా మీరు లీడ్ చేసేదట ఆ వర్టికల్. సో దట్ మీరు ఏదైతే చేంజ్ చేయాలో మీతో మేము సంప్రదింపులు చేస్తాం. అవసరమైతే మీరు పీరియాడికల్గా వస్తాం మేడం గారిని కలిసి ఒక మెకానిజం క్రియేట్ చేసి అన్నీ అమలు చేయకపోయినా మెజారిటీ మనం అమలు చేయగలుగుతామని నేను అనుకుంటున్నా. ఆ మోడల్ చూసినా కొన్ని గ్రేటర్ డిస్కషన్ జరగాలి. సమాజంలో ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నాయి కొన్ని. కానీ నాకు తెలుసు సింగపూర్ అది కేవలం ఏదో షికార్కి వెళ్ళేది కాదు, అక్కడ చాలా స్టబన్. మన మంత్రులు కూడా వెళ్ళారు కదా, 5 రోజులు వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత మా ఐ థింక్ సత్యకుమార్ యాదవ్ గారు అన్నారు అక్కడ నాతో, మన హెల్త్ మినిస్టర్, అయ్యా నేను ఇంత బాగా చదువుంటే నేను ఐఏఎస్ అధికారిని అయ్యి ఉండే అన్ని ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటాను, నేను మామూలుగా లేదు ఈ తోముడని. ఎందుకంటే అక్కడ కూడా మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు కంటిన్యూస్గా అక్కడ ఇంకా టఫ్గా ఉండే మంత్రులకి, కంటిన్యూస్గా ఉండే. ఎందుకంటే ఇది ఒక నేర్చుకున్నాక వెళ్ళాం, మీరు అన్నట్టు షికారు కాకుండా. బట్ మీరు కూడా ఒక రోజు బయటికి వెళ్ళి చూస్తే మంచిదైంది. అక్కడ చెట్లను భలే కాపాడతారబ్బా. చెట్లు మీరు సింపుల్గా చెట్టు తీయలేరు, చెట్టుకి తీయాలంటే పర్మిషన్ కావాలి. చెట్టు కొడితే అవుట్, జైలుకి వెళ్తారు మీరు. అక్కడ మనిషిని చంపినట్టే చెట్ల జోలికి వెళ్తే. సో అక్కడ చాలా డిసిప్లిన్గా ఉంటారు. మీరు ఫుట్పాత్లు కానీ క్లీనింగ్ కానీ. నేను ఒకరోజు బాగా గుర్తు, అరౌండ్ రాత్రి 11-11:30కి నేను బ్రహ్మని వేరు వాకింగ్. మనకి పోల్స్ ఉంటాయి కదా, లైటింగ్ పోల్స్, ఇట్లా టచ్ చేసాను నేను నుంచి. ఇట్లా అన్నా, దుమ్ము లేదు స్వామి, లైటింగ్ పోల్స్కి దుమ్ము లేదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, లైటింగ్ పోల్స్కి దుమ్ము లేకపోతే ఏంటారు పోయి దాన్ని ఎట్లా క్లీన్ చేస్తారు ఇప్పటికి తెలియదు. నేను నెక్స్ట్ టైం వెళ్ళాడు అడగాలి, అర్ధరాత్రి వెళ్ళి లైటింగ్ పోల్స్ ఎట్లా క్లీన్ చేస్తారా అని. అంటే ఎక్కడ మీరు చూస్తే మట్టి కనపడదు, దుమ్ము కనపడదు, సాయిల్ కనపడదు. ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్ విత్ వెజిటేషన్. వాళ్ళు వెజిటేషన్ మెయింటెనెన్స్కి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ కార్పొరేషన్స్ పుట్ టుగెదర్. మనకున్న బడ్జెట్ వాళ్ళు గ్రీనరీ ఖర్చు పెడతారు. అంటే ఆ స్థాయికి వచ్చారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ స్థాయికి వచ్చారు. విద్యా వ్యవస్థ కూడా ఓవర్ నైట్ రాలే, వాళ్ళు క్రమీపంగా సుమారుగా 5-6 దశాబ్దాలు పట్టింది ఆ స్థాయికి వచ్చారు. సో మీరందరూ కూడా ఏంటంటే ఇస్తుంది ఆ ఎక్స్పోజర్ విజిట్స్ ద్వారా ఏంటంటే మీరందరూ లీడర్స్గా తయారయ్యి మన విద్యా వ్యవస్థను ఆ స్థాయికి తీసుకురావాలనేది నా లక్ష్యం, మనందరి లక్ష్యం. మీ అందరూ తెలుసా, మా ప్యాషన్ ఉంటే చేయాలి. ఇది ఏదో పాఠాలు చెప్పేసి వెళ్ళిపోతాం కూడా అది డిఫరెంట్. బట్ ఈ మార్పు తీసుకురావాలంటే చాలా ప్యాషన్ కావాలి, చాలా కమిట్మెంట్ కావాలి. ఇది ఓవర్ నైట్ అయ్యేది కాదు. మైండ్ సెట్ మనం మారాలి, సమాజం మారాలి, తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలి.
ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అదే సమస్య. వాళ్ళు ఏమనుకుంటున్నారు, పిల్లల్ని పంపించేసాం, బాధ్యత మీది ఆర్ మంది. అట్టెట కుదురుతుంది? ఇప్పుడు మనకుండేది ఇన్ని గంటలే, 8-9 అవర్స్, కానీ మన కాంటాక్ట్ అవర్స్ ఉండదు, మిగతా అంతా ఇంట్లోనే కదా. సో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని నేను అనుకున్నా. ఇప్పుడు నేను ఉన్నా, మా బాబు పేరెంట్ టీచర్ మీటింగ్ మస్ట్ అండ్ షుడ్ వెళ్తా, రూల్ పెట్టుకున్నా. ముందర స్కెడ్యూల్ చెప్తారు, ఆ రోజు నేను వేరే ఏ మీటింగ్లు పెట్టుకుని, ఏ రోజైనా పర్లే ఏ మీటింగ్ పెట్టుకోను, నేను కంపల్సరీ అటెండ్ అవుతా. నా పైన కూడా బాధ్యత ఉంది కదా, తండ్రిగా మా వాడు ఏం చదువుతున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు తెలుసుకోవాలి కదా. అట్లా తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ చేయాలి, అప్పుడే క్వాలిటీ పెరుగుతుందమ్మా. లేదంటే మావాడు చదివే నాకెందుకులే, టీచర్ అమ్మ చూసుకుంటుంటే కుదరదు. సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలని బలంగా నేను నమ్ముతున్నా. అందుకే ఈసారి స్టూడెంట్లు కంపల్సరీ డౌన్లోడ్ పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేయాలి, యాక్టివేట్ చేసుకోవాలి. సో మార్కులు తెలుస్తుంది, అటెండెన్స్ తెలుస్తుంది, ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ మెకానిజం ఏర్పాటు చేద్దామని. 3 డైమెన్షనల్స్. ఏంటమ్మా? సారీ, ఏం ర్యాక్ చేస్తానా? పిల్లోడు క్రైమ్ చేస్తానా? అమ్మా అక్కడ ఇట్ ఈస్ అ వెరీ ఫైన్ సిటీ అంటారు. 2 ఫైన్లు ఉన్నాయి అక్కడ 2 ఉంటాయి. అందుకే ఆనెస్ట్లీ మేము యాజ్ అ ఫ్యామిలీ, కుటుంబం పరంగా వి అడ్మైర్. బ్రహ్మి అక్కడ పనిచేసినమ్మా 2 సంవత్సరాలు. షీ వర్క్డ్ ఇన్ సింగపూర్. సో నేను ఎక్కువ వెళ్ళేవాడిని ఆ టైంలో. అది పెళ్ళైన తర్వాత షీ యూస్ టు వర్క్ దేర్ ఫర్ 2 years. ఎక్స్పీరియన్స్, వెరీ డిసిప్లిన్. ఎంత సిస్టమేటిక్గా ఉంటారంటే నేను ఆశ్చర్యపోతా కదా. నేను కూడా మన వెళ్ళే కదా, ఒక రోజుకి వెళ్ళా. మార్నింగ్ దిగి మినిస్టర్ గారిని కలిసి 4-5 మీటింగ్ చేసుకుని ఈవినింగ్ వచ్చేసా. ప్రమాణ స్వీకారం ఉందని వెళ్ళాల్సి వచ్చింది. సో నేను చూసే కదమ్మా డిసిప్లిన్, ఆ పట్టుదల, కమిట్మెంటు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చిందమ్మా. అది పాపులేషనే కాదమ్మా. లేదు, ఐ డిసగ్రీ విత్ దట్ అమ్మా. పాపులేషన్ అంటే అప్పుడు ఈ మోడల్ అమరావతిలో చేయాలి కదా. మనం ఏమంటాం అంటే సింపుల్గా మనకి అది ఒక ఎక్స్క్యూజ్ అయిపోయిందమ్మా. పాపులేషన్ తక్కువ కనుక సాధ్యం. అరే ఎట్లా పోయి ఓకే భారతదేశంలో ఒక ప్రాంతం చేద్దాం, అలా ఎందుకు చేయకూడదని ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వద్దాం. నేనేమంటానంటే ఆ ఫర్మ్నెస్ ఉంది. మీరు లీక్ వన్ యూది ఒక వీడియో ఉంటుందమ్మా యూట్యూబ్లో. సింగపూర్ ఎయిర్లైన్స్ పైలట్స్ స్ట్రైక్కి వెళ్తారు. అప్పుడు ఆయన ఆ వీడియో చూడాలి, మీరు గూగుల్లో చూడండి. ఆయన ఇంటి గట్టిగా చెప్తా అంటే, నేను దేశాన్ని నిర్మించాలనుకుని మీరు బ్రాండ్ అంబాసిడర్గా మారాల్సిన వారు మీరే స్ట్రైక్కి వెళ్తే ఎట్లా అని భలే గట్టిగా చెప్తాడు ఆయన. సో ఆయన ఏంటంటే దేశభక్తి, దేశం నంబర్ 1 ఉండాలి. ఆ కమిట్మెంట్ ఎంత బాగుంటుందంటే ఆయన చెప్పే విధానం. అందుకని ఆ పట్టుదల, కమిట్మెంట్ వల్ల, ఒక్క నాయకుడి వల్ల మొత్తం రాష్ట్రం, దేశం మారిపోతుంది. అదే అని అక్కడ చూసాను. అందుకే ఆ అడ్మిరేషన్ ఉంది నాకు ఆ దేశం. సార్ సివిక్ సెన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం, కూర్చోండి సార్, మనం అక్కడికి వెళ్తాము, వాటర్ బాటిల్ బయట వేయం, ఫ్లైట్ దిగినట్టు ఇక్కడ వేస్తాం. కరెక్టే కదా? మనం సింగపూర్కి వెళ్తాం, అక్కడ వాటర్ బాటిల్ వేయాలంటే అయిపోయారు, వేస్తే అవుట్ అందరూ. ఫైన్ అన్నా కదా నీట్గా వేస్తాడు, కానీ మనమే తిరిగి వచ్చి ఇక్కడ వేస్తాం. అది సరే లాస్ట్ చెప్పండి.